మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపు భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రెండో విడత నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండో విడత నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.5 ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో ఎకరం భూమికి పెట్టుబడి సాయం విడుదల చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు 5,653 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభను నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ శంకర్తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బ్యారికేడ్లు, వేదిక నిర్మాణాన్ని వీక్షించారు. సభ సమీపంలోనే హెలీప్యాడ్ ను నిర్మిస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని, పార్కింగ్ ప్రదేశాలను చదును చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సభలో సీఎం రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారు. బ్యారేజీల పునరుద్ధరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సరస్వతీ నది అంత్య పుష్కరాలకు చేయాల్సిన ఏర్పాట్లపైన అధికారులతో సమీక్షిస్తారు.